ఏం లాభం ఉందని యేసుప్రభుని నమ్ముకున్నాం? ఏం ఉపయోగం ఉందని ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నాం? ఏం ఉపయోగం ఉందని ప్రార్థనలు చేస్తున్నాం? ఏం ఉపయోగం ఉందని పాటలు పాడుతున్నాం? ఏం ఉపయోగం ఉందని వాక్యం వింటున్నాం? ఏం ఉపయోగం ఉందని అందరము ఒక దగ్గర సంఘముగా కూడుతున్నాం? ఆలోచించాలి. ఏం ఉపయోగం ఉందని నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు అని ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఏమని సమాధానం చెప్పగలవు? ఎప్పుడైనా ఆలోచించారా? యేసుప్రభుని ఎందుకమ్మా నమ్ముకున్నావు? చర్చికి ఎందుకమ్మా వెళుతున్నావు? ఏం లాభం ఉందమ్మా అక్కడికి వెళుతున్నావు? అక్కడ ఏముందమ్మా? అక్కడ ఏం చెప్తారమ్మా? ఎందుకు వెళ్ళిపోతున్నావు అక్కడికి అని అడిగితే ఒక సహోదరి గాని ఒక సహోదరుడు గాని చెప్పే సమాధానం ఏంటి? అన్యులు నిన్ను ప్రశ్నిస్తారు. యేసుక్రీస్తు అంటే ఏంటో తెలియని వారు నిన్ను నన్ను ప్రశ్నిస్తారు. అక్కడ ఏముందని వెళ్ళిపోతున్నారు మంద. అక్కడ ఏముందని తెల్లవారుసరికి స్నానాలు చేసి కొత్త బట్టలు ఉతికిన బట్టలు వేసేసుకుని వెళ్ళిపోతున్నారు. ముసుగులు వేసుకుని వెళ్ళిపోతున్నారు. బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఒక 2-3 గంటలు ప్రార్థనలు, పాటలు, వాక్యం వినడం, వాళ్ళు ఏదో చెప్తుంటే వింటుంటారు. దానికి తోడు తిరిగి వారు సంపాదించినటువంటి సంపాదనలో కొంత సంపాదన అక్కడ కష్టార్జితాన్ని అక్కడ దేవుడికి ఇచ్చి వస్తున్నారే. మేమైతే 5 నిమిషాలు వెళ్తాం మా గుడికి, 5 నిమిషాలు ఉండి ఏదో ప్రార్థన చేసి వచ్చేస్తాం. మీరు మారలా లేరే. ఏమండి, ఇతర మతాలు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఉంటారా? ఉండరు. మరి మనమైతే ఆదివారం ఉదయం ఆరాధన, ఆదివారం సాయంత్రం ఆరాధన, మరలా మధ్యలో కొన్ని ప్రార్థన కూడికలు, టీవీలో వాక్యం, సెల్ ఫోన్లో వాక్యం, ఇంట్లో బైబిల్, ఇంట్లో పాటల పుస్తకం, ఇంట్లో ప్రార్థన, ఇంట్లో పాటలు పాడుకోవడం, ఇదంతా చేస్తున్నారు కదా క్రైస్తవులు. ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ప్రశ్న అన్యులకి వస్తుంది, మనకు కూడా తెలియాలి. మనకు చాలా మంది క్రైస్తవులకు నువ్వు యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే అందరూ చెప్పే సమాధానం ఒకే రకంగా ఉంటుంది. నేను తప్పని చెప్పను కానీ అది కొంచెం ఈ రోజున ఇంకాస్త తెలుసుకుందాం. ఏమంటున్నారంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే, నేను యేసుప్రభుని నమ్మక ముందు నా జీవితంలో నేను చాలా వ్యసనపరుడుగా ఉండేవాడిని. అక్కడ వాక్యం విన్న తర్వాత నేను వ్యసనాలు విడిచిపెట్టేశాను, మంచివాడుగా మారాను అని ఒక ఆయన అంటున్నాడు. బాగుంది కదండి ఇది? చాలా బాగుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దీని గురించి గుర్తు చేసుకున్న తర్వాత ఒక తల్లిని అడుగుతుంటే, అమ్మా నువ్వు యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నావమ్మా అని అంటే, మరి నా జీవితంలో అనేక రకాల కష్టాలు, శోధనలు, ఇబ్బందులు ఉండేదాన్ని, చాలా బాధలు పడుతూ ఉండేదాన్ని. నా కుటుంబం అంతా కూడా చాలా బాధలు, ఇబ్బందులతో ఉండేది. ఒకరోజు నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేయించుకున్నాను. ఆ తర్వాత చర్చికి క్రమం తప్పకుండా వెళ్ళాను. ఆ తర్వాత నా కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడ్డాయి. అందుకే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. మొదట ఆయన ఏమన్నాడు? పాస్టర్ గారు మాటలు విన్న తర్వాత నా మనసు మారి నేను వ్యసనాన్ని విడిచిపెట్టగలిగాను కాబట్టి అందుకే నేను యేసుప్రభు నమ్ముకున్నానని ఆయన అన్నారు. మరొక ఆమె ఏమంటుంది? ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా కష్టాలు తొలగిపోయాయి, వాక్యం విన్న తర్వాత నా కష్టాలు తొలగిపోయాయి కాబట్టి యేసుప్రభుని నేను నమ్ముకున్నాను అంటుంది మరొక తల్లి. వైజాగ్లో నాకు తెలిసిన ఒక తల్లి, మీరు ఎందుకు నమ్ముకున్నారమ్మా యేసుక్రీస్తుని అడిగాను. కొంచెం పెద్దింటి వాళ్ళు అంటే ఉన్నత వర్గానికి చెందినటువంటి ఫ్యామిలీ వాళ్ళది, చాలా ధనికులు. వెళ్ళాను అక్కడికి నేను. వాళ్ళని అడిగితే, బాబు నేను యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నానంటే, మాకు వివాహమైన తర్వాత సుమారుగా 20 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరయ్యా. ఒకరోజు నేను వెళ్ళాను, యేసుప్రభుని అడుగుతాను, ఏం చేస్తాడో, ఇస్తాడో లేదో అడుగుతాను అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చర్చికి వెళ్ళి నేనే ప్రార్థన చేశాను. పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోలేదు, నా అంతటా నేనే వెళ్ళాను. నా భర్త కూడా రాలేదు. నేను వెళ్ళి ఆ చర్చిలో మోకరించి ప్రార్థన చేసుకుని, నాకు నువ్వు కుమారుణ్ణి ఇచ్చినట్లయితే, బిడ్డనిచ్చినట్లయితే నేను నమ్ముకుంటాను అని ప్రార్థన చేసుకున్నాను బాబు. అలా ప్రార్థన చేసుకున్న సంవత్సరానికి నాకు కొడుకు పుట్టాడయ్యా. అప్పటి నుంచి చర్చికి వెళ్ళడం మొదలెట్టాను అని ఆమె అంటుంది. నడుము నొప్పి పోయిందని, తలనొప్పి పోయిందని, కడుపు నొప్పి పోయిందని, రోగం పోయిందని, ఇంటి సమస్య తీరిందని, కష్టాలు తీరాయని అందరు చెప్పే సమాధానాలు ఈ విధంగానే
ఉంటున్నాయి. అవన్నీ తప్పు అని చెప్పడం కోసం నేను ఇక్కడికి రాలేదు. కానీ యేసు ప్రభువుని వాటి కోసమే నమ్ముకున్నామా? కొంచెం ఆలోచిద్దాం ఈరోజు. యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి మేలులు చెయ్యడు అని నేను చెప్పటం లేదు, కానీ యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామనంటే ఈ సమాజానికి మనం చెప్పేదేంటి? మనకు అర్థమైంది ఏంటి? యేసు ప్రభువును నమ్ముకుంటే కేవలం ఆశీర్వాదమే ఉంటుందని మనం అనుకుంటున్నామా? ఏమైనా ఆలోచించండి. ఏం తల్లి, యేసు ప్రభువు నమ్ముకుంటే కేవలం అదే లాభం, నాకేంటి లాభం అని అంటే, యేసు ప్రభువు నమ్ముకుంటే ఈ భూమి మీద నేను సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో సంతోషంగా ఆనందంగా జీవించగలను, అందుకే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని నువ్వు అనుకుంటే నువ్వు యేసు ప్రభువుని పూర్తిగా ఇంకా తెలుసుకోలేదు. నువ్వు కొంచెమే తెలుసుకున్నావు. నువ్వు చెప్పింది తప్పు అని నేను చెప్పటం లేదు, నువ్వు అనుకుంటుంది తప్పు అని నేను అనటం లేదు, కానీ నువ్వు తెలుసుకునేది చాలా తక్కువ, చాలా తక్కువ. నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావురా అని పిల్లోడిని అడిగితే, మా స్కూల్లో నేను స్కూల్కి వెళ్తే మా అమ్మ నాకు డబ్బులు ఇస్తుంది అందుకే వెళ్తున్నాను అన్నాడట ఒకడు. పిల్లోడిని అడిగితే, చిన్న పిల్లోడిని, నువ్వెందుకు నన్ను బడికి వెళ్తున్నావు అంటే, నేను బడికి వెళ్తే మా అమ్మ నాకు 10 రూపాయలు ఇస్తుంది అందుకే వెళ్తున్నాను. నిజమే, 10 రూపాయలు ఇస్తుంది. అబద్ధం అది? అబద్ధం కాదు. అంటే అమ్మ బడికి పంపిస్తుంది వీడికి 10 రూపాయలు ఇవ్వటానికా? చూసారా, మన జ్ఞానం ఎక్కడ ఉండిపోయింది? మన జ్ఞానం ఎక్కడ ఉండిపోయింది? ఎక్కడ ఆగిపోయాము? నేను వెళ్ళకపోతే, ఈరోజు బడికి వెళ్ళకపోతే మా అమ్మ నాకు 10 రూపాయలు ఇవ్వదు. మా అమ్మ నాకు 10 రూపాయలు ఇవ్వకపోతే నేను ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు నాకు ఉండవు. సో నేను వెళితేనే అమ్మ డబ్బులు ఇస్తుంది, డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెట్టుకోవచ్చు. అతనికి అదే అర్థమైంది. ఆమె ఇవ్వడము నిజమే, ఇస్తున్నందుకు వీడు స్కూల్కి వెళ్ళడము నిజమే, మరలా ఆమె ఇవ్వడము నిజమే. అబద్ధం అది? మీ పిల్లల్ని స్కూల్కి పంపడానికి మీరు భుజాలు మరి లంచం ఇవ్వట్లేదా మీరు? ఏం తల్లి, చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు డబ్బులు ఇవ్వట్లేదా? చేతికి అది ఇచ్చి కొని ఇవ్వట్లేదా? ఇస్తున్నారు కదా, నిజమా కాదా? అది నిజమేనా? వాడేమనుకుంటున్నాడు, నేను వెళ్ళడం కోసం అమ్మ ఇస్తుంది కాబట్టి నేను వెళ్తున్నాను, నేను వెళ్ళడం కోసం అమ్మ నాకు ఇస్తుంది కాబట్టి వెళుతున్నాను, ఇదే నిజమని నువ్వు అనుకుంటే నువ్వు ఇంకా అక్కడే ఉండిపోయావు. ఆ చిన్నపిల్లాడు ఎక్కడ ఉండిపోయాడో నువ్వు నేను మనందరం అక్కడే ఉండిపోయాం. అర్థమవుతుందా? వాడు స్కూలుకు వెళుతున్నది అమ్మ ఇచ్చే 10 రూపాయల కోసం కాదు, వాడు స్కూలుకు వెళుతుంది విద్య నేర్చుకోవడానికి. విద్య ఎందుకునంటే భవిష్యత్తులో వాడి భవిష్యత్తు బాగా ఉండటం కోసం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద మనుషులకు కళ్ళకు కనిపించే కొన్ని కార్యక్రమాలు చేశాడు ఆయన, కొన్ని స్వస్థతలు చేశాడు ఆయన, కొన్ని అద్భుతాలు చేశాడు ఆయన, కొన్ని మహత్కార్యాలు చేశాడు ఆయన. అది చూసినటువంటి ప్రపంచం యేసు ప్రభు వచ్చింది వాటిని చెయ్యడానికే వచ్చాడని అనుకుంటున్నారు. ఒక విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు పాడనెత్తి శ్మశానానికి తీసుకుపోతున్నప్పుడు ఏడుస్తూ బాధపడుతూ వెళ్తున్నప్పుడు ఆ గ్రామానికి సువార్తను ప్రకటించడానికి యేసుప్రభు వచ్చి ఆమెను చూసి, ఆ విధవరాలు యొక్క బాధను చూసి ఆ పాడి మీద ఉన్నటువంటి బిడ్డను ఆయన ముడతాడు. చనిపోయిన ఆయన తిరిగి లేచేస్తాడు. అప్పుడు చాలా మంది చూసి ఏమనుకున్నారంటే, చనిపోయిన వారిని లేపడానికి యేసుప్రభు వారు వచ్చారు అని అనుకున్నారు. చూసారా, మనుషులంతా అమాయకంగా ఆలోచిస్తున్నారు. మరో గ్రామానికి వెళ్ళాడు ఆయన, అక్కడ కుంటివాడు ఉన్నాడు, ఆ కుంటివాడిని స్వస్థపరిచాడు. అంటే కుంటివారిని స్వస్థపరచడానికి యేసుప్రభు వచ్చారు, రోగగ్రస్తులు బాగు చేయడానికి వచ్చాడు, మన రోగాలను తీయడానికి వచ్చాడు, మన కష్టాలను తీయడానికి వచ్చాడు, మన బాధలను తీయడానికి వచ్చాడు అని మనుషులు చిన్న పిల్లల్లాగా ఇంకా వాక్యంలో ఎదగకుండా అక్కడే ఉండిపోయారు. ఇప్పటికీ క్రైస్తవ సంఘాలు అక్కడే ఉండిపోయారండి. అది నిజమే కానీ పూర్తి నిజం కాదు, అది సత్యమే కానీ అది సర్వసత్యం కాదు. బైబిల్లో మనము ఆలోచించాల్సినటువంటి ఒక చక్కటి మాట ఈరోజు మీకు చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
అందరూ తీయాలి బైబిల్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము ఎవరైనా దయచేసి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము చదవండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. సరిపోద్ది. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అంటే బ్రతుకుంటే లాభమా, చనిపోతే లాభమా? ఎప్పుడైనా ఆలోచించారు ఇది? చావైతే లాభమని నేను అంటున్నాడు. ప్రపంచానికి ఎవ్వరికి తెలియని లాభం గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవులకు కూడా తెలియని ఒక గొప్ప లాభం గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు నమ్ముకుంటే ఏంటి లాభం అని అంటున్నారే బయట ప్రజలు. వాళ్ళకి తెలియలేదు యేసు ప్రభువు నమ్ముకుంటే ఏంటి అసలైన లాభం అన్నది క్రైస్తవులు కూడా చాలా మందికి తెలియటం లేదు. తెలియటం లేదు. చిన్న చిన్న కారణాలకు యేసు ప్రభువుని నమ్మేస్తున్నారు. ఒక గొప్ప కారణం ఉంది, ఒక గొప్ప లాభం ఉంది, దాని కొరకు ప్రభువుని నమ్ముకోవాలి. ఇక్కడ అంటున్నాడు చనిపోతే నాకు లాభం. ఏమంటే చావుని ఇష్టపడతారు ఎవరైనా భూమి మీద? పుడితే మనుషులు బిడ్డలు పుడితే మనకు సంతోషం, మరి వృద్ధులు చనిపోతే మనకి బాధ. ఇంతకాలం బ్రతికాడు, 80 ఏళ్ళు బ్రతికాడు, వయసు అంతా బ్రతికేశాడు కదా, చాలా కాలం మా ఇంట్లో ఉన్నాడు మా నాన్న, 80 ఏళ్ళు అయిపోయింది, ఇంకెందుకు ఆయన ఇక్కడ, చనిపోతే మంచిది అని ఎవరైనా అనుకుంటారా? అమ్మయ్య చనిపోడలే అని చెప్పి సంతోషిస్తారా ఎవరైనా? చావును ఎవరు కూడా సంతోషంగా స్వీకరించరు. చావును ఎవరు సంతోషంగా స్వీకరించరు. చావు అంటే మనిషికి ఇష్టం ఉండదు. అందుకే మనిషికి చావు వచ్చేటప్పుడు ఏడుస్తారు. మనకేదో నష్టం జరిగిపోయిందని బాధపడతాం చావు వస్తే. కానీ ఇక్కడ ఈ మనిషి అంటున్నాడు, ఈ మనిషి ఎవరో మనిషి, అపోస్తుడైన పౌలు గారు, యేసుక్రీస్తు శిష్యుడు, 12 మంది అపోస్తుల తర్వాత వచ్చినటువంటి 13వ అపోస్తులుడు, అందరికంటే ఎక్కువ కష్టపడి దేవుడు పని చేశాడు, తన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసిన వ్యక్తి. ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఈ పత్రిక రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే అర్థం ఏంటో తెలుసా? ఫిలిప్పి అనే పేరు గల పట్టణంలో ఒక సంఘం ఉంది. ఇక్కడ జైపురం అనే ఊరిలో సంఘం ఉంది కదా, అలాగే ఈ ఊరు పేరు జైపురమే కదా. అలాగే ఫిలిప్పి అని ఒక ఊరుంది, ఇప్పటికే ఉంది, ఫిలిప్పైన్స్ అంటారు అక్కడ. ఆ ఫిలిప్పి పట్టణంలో ఇలాంటి సంఘం, ఒక సంఘం ఆ రోజుల్లో ఉండేది. ఆ సంఘానికి ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఉత్తరం, పత్రిక అంటే ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరంలో ఒక మంచి మాట రాశాడు. ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చనిపోతే నాకు చాలా లాభం అన్నాడు. ఇదేం గొడవరా నాయన, బ్రతుకుంటే లాభం. కానీ మనం ఒక సామెత వాడతాం కదా, బ్రతుకుంటే బలుసాకు తిని బతకొచ్చట. ఇక్కడ వాడతారన్నమాట, తెలుగు వాళ్ళు ఎక్కువ వాడతారప్ప ఆ మాట. బ్రతుకుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు కానీ అంటారు. ఇలాంటి సామెతలు. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదిరా అంటారు. అంటే అర్థం ఏంటి? ఎంత ప్రయాస పడిపోయి గొప్ప గొప్ప లాభాలు పొందే కంటే ప్రశాంతంగా ఉండి చిన్న లాభాలు మంచిది కదా. బతుకుండాలరా, బతకడం ముఖ్యం, భూమి మీద బ్రతకే ముఖ్యం అని ఈ సమాజం నేర్పిస్తుంది మనకి. మనం కూడా క్రైస్తవులుగా కూడా మనం ఏమైపోయామంటే, ఎంతకాలం అంటే మనిషి బ్రతుకు బైబిల్ ప్రకారంగా నరుని ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 8 సంవత్సరముల లగును. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అంటే 60, 70, 80 ఏళ్ల జీవితం కోసమే నువ్వు ప్రభువుని నమ్ముకుంటే ఇంకా నువ్వు ఎదగాలి. ఇంకా నువ్వు అక్కడే ఉండిపోయావు. ఆ చిన్న పిల్లాడే ఆ 10 రూపాయల కోసం వెళ్తున్నాడు స్కూల్కి, ఆ పిల్లాడిలాగే ఉండిపోయావు. నువ్వు ఇంక ఎదగాలి, జ్ఞానం ఇంక నీకు రావాలి. 60, 70, 80 ఏళ్ల ఈ భూమి మీద బ్రతుకు కోసం మాత్రమే నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే, ఈ భూమి మీద జీవితంలో వచ్చే లాభాల కోసమే నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే, ఈ భూమి మీద వచ్చే ఆశీర్వాదాల కోసమే నువ్వు నమ్ముకుంటే నువ్వు ఇంక ఎదగలేదు.
నీ నమ్మకం తప్పు అని నేను చెప్పడం లేదు, నీ నమ్మకం ఎదగలేదని చెప్తున్నాను. అర్థం చేసుకోండి దయచేసి. నీ నమ్మకం తప్పు అని నేను చెప్పటం లేదు, నీ నమ్మకం ఇంకెదగాలి. నీ విశ్వాసం తప్పు కాదు, కానీ నీ విశ్వాసం చిన్నపిల్లాడి విశ్వాసంలో ఉండిపోయింది. అలాగే విశ్వాసం ఎదగాలి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏమండి, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకు మంచి ఉద్యోగం వచ్చిందండి అని అంటే అప్పుడు ఏమంటాం? దేవుని స్తోత్రం హల్లెలూయా అంటారు. యేసుప్రభు నమ్ముకుంటే నాకు ఉద్యోగం వచ్చిందండి, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నేను చాలా భూములు సంపాదించుకున్నానండి, దేవుని స్తోత్రం హల్లెలూయా అని అంటారు. కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవులు దేవుని కోసం భూములు నమ్ముకున్నారట. చూస్తారా బైబిల్లో? వారి చర స్థిరాస్తులను అమ్మి అని ఉంటుంది. ఇప్పుడు ఆ వచనాలను చూపిస్తే లేట్ అవుతుంది కాబట్టి చూపించడం అపోస్తల కార్యం 2-3 అధ్యాయాలు మీరు చదవండి. వారి చర స్థిరాస్తులు ఏం చేశారట? అమ్మేసి దేవుని పని చేశారంట. ఇదేంటిది? అమ్ముకుంటున్నారా? కూతురు పెళ్లి కోసం భూములు అమ్ముకున్న వాళ్ళు మనం చూసాం. హార్ట్ ఆపరేషన్ల కోసం, గుండె ఆపరేషన్ కోసం, లివర్ ఆపరేషన్ కోసం భూముల్ని, ఆస్తుల్ని అమ్ముకోవడం మనం చూసాం. దేవుడి కోసం అమ్ముకుంటున్నారా? వాళ్ళు పిచ్చోళ్ళ? దేవుడి దగ్గరికి వెళితే ఏదైనా వస్తుందని కోరుకుంటామే, మరి దేవుడి దగ్గరికి వెళ్తే ఉన్నది చేయటం ఏంటి? ఇదేంట్రా బాబు? రక్షణ విలువ తెలియని వారికి, పరలోకం విలువ తెలియని వారికి, నరకం అంటే ఎంత భయంకరమైందో తెలియని వారికి, చావు తర్వాత జీవితం గురించి కొంచెం కూడా అవగాహన లేని వారికి ఏది ఆశీర్వాదమో ఏది శాపమో అర్థం కాదు. మరల చెప్తాను, రక్షణ విలువ తెలియని వారికి, పరలోకం విలువ తెలియని వారికి, నరకం ఎంత భయంకరమైందో తెలియని వారికి, చావు తర్వాత భయంకరమైన శాశ్వత జీవితం గురించి తెలియని వారికి ఈ మాటలు అర్థం కావు. భూమి మీద బ్రతుకు చాలా చిన్నది, కానీ చనిపోయిన తర్వాత బ్రతుకు శాశ్వతమైనది. అర్థం చేసుకోండి. భూమి మీద బ్రతుకు చాలా చిన్నది, చనిపోయిన తరువాత బ్రతుకు శాశ్వతం. ఇంకా మరలా భూమి మీదకి కుక్కగా, నక్కగా, కోడిగా, పుంజుగా, ఎలకగా, పురుగు, దోమగా మరలా ఎవరు పుట్టరు. అలా ఎవరు పుట్టరు. అది మనుషులు కల్పించుకున్నటువంటి ఒక తప్పుడు సిద్ధాంతం. చనిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చే అవకాశం లేదు. వెళ్ళిపోతున్నారు, ఒక భయంకరమైన స్థలానికి వెళ్ళిపోతున్నారు. భూమి మీద నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ భూమి మీద దేవుని నమ్ముకున్నది దేని కొరకునంటే, భూమి మీద ఆ రోజు క్రైస్తవులందరూ దేనికోసం నమ్ముకున్నారంటే రక్షణ కోసం నమ్ముకున్నారు. రక్షణ అంటే శరీరానికి సంబంధించిన రక్షణ కాదు. శరీరానికి సంబంధించిన రక్షణ గురించి వాళ్ళు నమ్మలేదు. శరీరానికి సంబంధించినటువంటి రక్షణ కోసం యేసుప్రభుని వాళ్ళు నమ్మలేదు. వారి ఆత్మను రక్షించుకోవడం కోసం వాళ్ళు నమ్ముకున్నారు యేసుప్రభుని. ఏంటంటే ఆత్మకు రక్షణ కావాలా? అవును, ఆత్మకు రక్షణ కావాలి. భూమి మీదే, భూమిని దాటిన తర్వాత నీ ఆత్మను రక్షించుకునే అవకాశం నీకు లేశ మాత్రం కూడా ఉండదు. బ్రతికున్నప్పుడే నీ ఆత్మ కొరకు ఆలోచించు. శరీరం కోసం ఆలోచిస్తే యేసుక్రీస్తు నీకు అర్థం కాడు. నీ శరీరం లోపల ఆత్మ గురించి నువ్వు ఆలోచిస్తే యేసుక్రీస్తు అర్థమవుతాడు. చనిపోయిన తర్వాత ఆ శరీరం నిష్ప్రయోజనము. యేసుప్రభువు అంటారు, ఆత్మయ్య జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ శరీరం ఏంటంటే ఉపయోగం లేనిది. 20-30 ఏళ్ల వయసుల మధ్యలో శరీరం ఎలా ఉంటుందండి? అందంగా నిగనిగలాడుతూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, చక్కగా ఉన్నారు కదా. ఒక 20-30 ఏళ్ల తర్వాత అప్పుడు నేను ఉండనులేండి, అప్పుడు ఎలా ఉంటారు? అదిగో వెనకాల ఉన్నారు కొందరు. అందమైన ముఖాలు ఏమైపోతాయమ్మా? మడతలు అయిపోయి, ఏమో పళ్ళు పుచ్చిపోయి, ఏమో కళ్ళు కనబడక, నెత్తి మీద ఎంటుకలు ఊడిపోయి, నెత్తి మీద ఎంటుకలు తెల్లగైపోయి, ఇవన్నీ సాగిపోయి మొత్తం జారిపోయి, అంతేనా? శరీరము నిష్ప్రయోజము. ఎంత గొప్ప అందగత్తి అయినా సరే ముసలైపోయిన తర్వాత
ఎక్కువ రోజులు ఉండదు అది. అందం చూసి మురిసిపోకండి, సంతోషించండి, శాశ్వతం అనుకోకండి, ఉండదు అది. తిన్నగున్న ముక్కు ఏమైపోద్ది, జారిపోద్ది కిందకి. చూడండి కొంతమందికి ఇలా పెట్టుకుంటారు ఇవి ముక్కులకి కదా, పెద్ద పెద్ద కన్నాలు అయిపోయి సాగిపోయి ఉంటాయి కిందకి. అవునా? ఇప్పుడు ఈ మధ్యన పెట్టుకోవట్లేదు నేను పెద్దగా. తమిళనాడులో భలే చెప్పాడు మనోడు. తమిళనాడులో చెవులకు పెడతారు ఇంత పెద్ద పెద్దవి పూల కుండీలు అటు తిరగేసి పెట్టేసి ఉంటారు. ఇక్కడ పూల కుండీలు ఉన్నాయి కదా, ఇలాంటివే ఇక్కడ ఉంటాయి. ఇటు ఒక పూల కుండి, ఇటు ఒక పూల కుండి. మొత్తం చెవులు అంటే ఎక్కడ ఉంటాయి చెప్ప, ఎక్కడికి ఉంటాయి చెవులు సాగిపోయి. అవును, వయసులో ఉన్నప్పుడు స్టిఫ్గా ఉంటుంది. ఇది ముసలైపోయిన తర్వాత పట్టు కోల్పోతుంది శరీరం. బాబు ఎవరో ఉంటుంది. తిన్నగా ఉండే నడుము, నిటారుగా ఉండే నడుము ఏమైపోద్ది, పొంగిపోద్ది. కొంతమందికి నడుము పడిపోద్ది, కరపడి నడుస్తారు, ముందుకు నడవలేరు. తిండి తరగదు, తిన్న తరుగుతుంది. తర్వాత వయసులో ఉన్నప్పుడు ఎలా తింటాం, పళ్ళేళ్ళు వేసుకుని మొత్తం కుప్పలు ఎత్తేస్తారు. మరి వయసు అయిపోయిన తర్వాత మీరు వయసులో ఉన్నప్పుడు తిన్నట్టు ఇప్పుడు తినగలుగుతున్నారండి? నీకే సార్. వయసులో ఉన్నప్పుడు మీరు ఎంత బాగా తినేవారు, ఇప్పుడు అది తినగలుగుతున్నారా? తినలేరు. ఇంకొక 10 ఏళ్ళు అయితే అసలు తినలేరు. ఆశ ఉంటుంది కానీ తినలేరు, అరగదు. శరీరము నిష్ప్రయోజనం అన్నాడు యేసు ప్రభు. సామెతల గ్రంథంలో అమ్మాయిల కోసం చెప్తున్నాను. అందము మోసకరమట, సౌందర్యమట వ్యర్థమట. కరెక్ట్గా 10 నుంచి 20 సంవత్సరాలు అంటే వయసులోకి వచ్చిన తర్వాత నుంచి ఒక 20 సంవత్సరాల లోపే ఆ ఫేస్ గ్లో ఉంటుంది. ఆ తర్వాత ఏమైపోతుంది చెప్పనా, అర్థం చూసుకొని బాధపడుతుండమే, నా ముఖం ఎంత అందంగా ఉండేదని ఫోటోలు చూసుకోవడమే. పెళ్లి ఫోటోలు, స్కూల్ ఫోటోలు చూసుకుని అప్పుడు ఇలాగ ఉండేదాన్ని అనుకోవడమే. మీ ముందు వచ్చిన చిన్న, అప్పుడు మీరు వయసు అయిపోయిన తర్వాత మీ ముందు ఆడపిల్లలు, వయసులో ఆడపిల్లలు పోజు కొడుతున్నారు అనుకోండి, ఓ ఇది పెద్ద, నేను ఎంత అందగత్తనో అనుకోవడమే. మరలా రాదు అది. మా అమ్మకి లోపల పళ్ళన్నీ ఊడిపోయాయి, ఈ లోపల 2 పళ్ళు, ఈ లోపల 2 పళ్ళు ఊడిపోయాయి. మా అమ్మగారికే సరిగ్గా నవ్వులి చక్కగా నవ్వులు తినలేదు. అయిపోయింది, వయసు అయిపోతుంది. నడుము నడవలేదు, మెల్లగా చకచకా నడిచేది. ఇప్పుడు చకచకా నడలేదు. ఎక్కడి నుంచి ఆ రోడ్డు మీదకి వెళ్ళాలంటే పోగొంట పడుతుంది. మరి పెద్ద వయసు ఏం కాదు కానీ అయిపోయింది, అలా శరీరం పాడైపోయింది. నాకు అప్పుడు అర్థమవుతుంటది, అంటే శరీరము నిష్ప్రయోజనమైన శరీరం కోసం నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే ఈ శరీరం ఒకరోజు నేను వదిలేస్తుంది. ఇష్టపడే నీ ముఖం ఒకరోజు అందవికారంగా మారిపోద్ది. నువ్వు ఇష్టపడేటటువంటి శరీరం బలహీనంగా మారిపోద్ది. నువ్వు ఇష్టపడేటటువంటి దేహం నువ్వు నాకు వద్దు పో అంటది ఒకరోజు. తెలుసా మీకు? శరీరం నిన్ను నేను భరించలేను, పోరా బాబు బయటికి అంటది ఆత్మనే. ఆత్మ అంటే ఎవరో కాదు, మనమే ఆత్మ, లోపల ఉన్నాం మనం. అర్థం చూసుకున్న ప్రతిసారి నీ రూపమే నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు కాదు. ఇది ఒక మాయ. అద్దంలో చూసుకున్న ప్రతిసారి నీ ముఖం కనబడుతుంది, అదే నువ్వు అనుకుంటున్నావా? అది నువ్వు కాదు, లోపల నువ్వున్నావు. ఇదేంటి నాయన, లోపల నేనున్నాను. అవును. అది ఎలా అర్థం చేసుకోవాలి? చనిపోతావే అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు బయటికి. నువ్వు తొడుక్కున్నటువంటి దేహం ఆ మంచం మీద ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చానండి, మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడికి వచ్చానండి, ఒక షర్ట్ ప్యాంట్ వేసుకుని వచ్చాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ షర్ట్ మరలా ఏం చేస్తాను? తీసేస్తాను కదా, వేరేది వేసుకుంటాను. అలాగే ఈ శరీరాన్ని తీసేసుకుని మనం శరీరంలోంచి వెళ్ళిపోతాం. వృద్ధులందరూ అర్థం చేసుకోండి. ఈ శరీరాన్ని తీసేసుకుని దీన్ని వదిలేసి ఇందులో ఉన్నటువంటి ఈ శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కరెంట్ ఉంది, ఫ్యాన్ తిరుగుతుంది. కరెంట్ ఉంది, మైక్ పనిచేస్తుంది. కరెంట్ ఉంది కాబట్టి బయట బాక్సులు పనిచేస్తున్నాయి. కరెంటు ఒక్కసారి పోయిందనుకోండి, మొత్తం ఎలా అయిపోతుంది చెప్పండి? నిశ్శబ్దం. లైట్లు ఆగిపోతాయి, ఫ్యాన్లు ఆగిపోతాయి, మైక్ ఆగిపోతుంది, ఆ స్పీకర్ పనిచేయడం మానేస్తుంది. అదే చావు. నీ కళ్ళు పనిచేయవు, నీ నోరు పనిచేయదు, నీ చేతులు పనిచేయవు, నీ గుండె పనిచేయదు, నీ ఊపిరితిత్తులు పనిచేయవు. ఈ వస్తువులన్నీ ఆగిపోతాయి.
వస్తువులు ఇవి. కళ్ళు వస్తువు, ఊపిరితిత్తులు వస్తువులు, దేవుడు చేసిన వస్తువులు. లోపల ఉన్న గుండె దేవుడు చేసిన వస్తువు. కిడ్నీలు దేవుడు చేసిన వస్తువులు. ఈ వస్తువులన్నీ ఆగిపోతాయి. ఈ వస్తువులన్నీ ఎప్పుడు పనిచేస్తాయి? ఆత్మ ఉన్నంత వరకు. ఈ వస్తువులన్నీ ఎప్పుడు పనిచేస్తాయి? కరెంటు ఉన్నంత వరకు. ఆలోచించండి, బాగా ఆలోచించండి. కరెంటు ఉన్నంత వరకు ఈ వస్తువులన్నీ పనిచేస్తాయి. కరెంటు పోగానే వస్తువులన్నీ ఆగిపోతాయి. మరలా ఎప్పుడు పనిచేస్తాయి అవి? మళ్ళీ కరెంట్ వస్తాయి. ఇక్కడ మీకు ఒక మెలికి చెప్తాను. ఆ లైటు ఆపేసి సంవత్సరం వదిలేయండి మీరు. సంవత్సరం తర్వాత మళ్ళీ స్విచ్ చేయండి, వెలుగుద్ది. వెలుగుద్దా లేదా? వెలుగుద్ది. ఈ ఫ్యాను ఒక సంవత్సరం వాడకుండా వదిలేయండి. సంవత్సరం తర్వాత మరలా దానికి కరెంట్ సప్లై ఇవ్వండి, అది తిరుగుద్ది. కానీ శరీరం ఆత్మ వెళ్ళిపోగానే, శక్తి వెళ్ళిపోగానే కొద్ది నిమిషాల్లో కూలిపోద్ది. మరి పని చేయదు. అవునా కాదా? ఏం చేస్తారు అప్పుడు? శవాన్ని ఉంచుకుంటారా ఇంట్లో? ఇప్పుడు నేను ఉన్నాను బతికి, ఇప్పుడు ఆడదనైన తర్వాత ఇంటికి వెళ్ళాను అనుకోండి, చనిపోయాను అనుకోండి, ఉంచుకుంటారా నా దేహాన్ని మా ఇంట్లో? ఎన్ని రోజులు ఉంచుకుంటారు? భర్త చనిపోతే భార్య ఉంచుకుంటుందా దేహాన్ని? ఎలా ఏడుస్తారండి భర్తలు చనిపోయినప్పుడు భార్యలు? చెప్పండి అమ్మా. చుట్టిర పూసుకుని ఏడుస్తారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి శవాన్ని ఎత్తేసేటప్పుడు ఎలా ఏడుస్తారు? వద్దు, తీసుకెళ్ళకండి, నా నాథుడు, నా స్వామి, నా భర్త, నా పతి, నా దేవుడిని తీసుకెళ్ళకండి అని అనుకోండి. అది ఉంచేద్దామమ్మా, ఇంట్లో ఉంచుకో అని చెప్పారు అనుకోండి, ఉంచుకుంటుందా? ఆ టైంకి అలా ఏడుస్తారు బాధకి. అంతే అంతే. ఇవన్నీ కూడా శరీరము నిష్ప్రయోజనం అన్న యేసుప్రభు చెప్పిన మాటలో ఎంత భావం ఉంది. శరీరం కోసమే నువ్వు నమ్ముకుంటే యేసుప్రభుని, శరీరానికి పొందే లాభాల కోసమే నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే, నీ నమ్మకం, నీ విశ్వాసం, నువ్వు ఇంకా చిన్నపిల్లలాగా ఆలోచిస్తున్నావు. చిన్నపిల్లలాగా ఆలోచిస్తున్నావు. శరీరము కొరకే నమ్ముకుంటే అది నిజమైన విశ్వాసము కాదు. అది వృద్ధి చెందిన విశ్వాసం కాదు. విశ్వాసం అన్నది విత్తనము లాంటిది. బాగా వినాలి. విశ్వాసం అన్నది విత్తనము లాంటిది. ఆ విత్తనం మొలకెత్తాలి, మొక్క అవ్వాలి, చెట్టు అవ్వాలి, మహావృక్షంగా అది మారాలి. విశ్వాసం ఎదగాలి. క్రైస్తవుల్లో విశ్వాసం మొక్కలోనే ఉండిపోయింది చాలా మందిలో. విశ్వాసం ఎదగడం గురించి ఒక మాట బైబిల్లో ఉంది, చూడండి, చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఎవరన్నా చదవండి స్పష్టంగా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను కూర్చొని ఉంటుంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. సిగ్గుపడకండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. అది వద్దులే అమ్మా, 17 చదవమ్మా. 17 ఆ కింద 17 వచనం. ఎందుకనగా చూడండి, ఇక్కడ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు అక్కడ సరిపోద్దమ్మా. అంతకంతకు విశ్వాసము కలిగినట్లు. అంటే విశ్వాసం ఏమవుద్దంట? రోజు రోజుకి అంతకంతకు ఎదుగుద్దంట. పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మన రవీంద్ర వాళ్ళ పాప ఉంది, 1 year అవుతుంది. ఇప్పుడు వచ్చే నెల 20వ తేదీ కల్లా సంవత్సరం పూర్తవుతామా? సంవత్సరం పూర్తవుతుంది. మరి ఇంకొక సంవత్సరానికి పాప ఎదుగుద్దా ఎదగదా? ఎదుగుతుంది కదా, అంతేనా? పిల్లలు ఎదుగుతారా లేదా? ఎదుగుతారు. 2 సంవత్సరాల క్రితం నేను ఒక ఊరు వెళ్ళాను, మొన్న మరలా వెళ్ళాను. వెళ్ళేటప్పటికి పిల్లలు ఎదిగిపోయారు అక్కడ. ఆ ఊర్లో పిల్లలు మనకు తెలిసిన వాళ్ళు. నేను ఆశ్చర్యపోయాను చూసి, ఈ పాపేనా అంటున్నాను. 2 సంవత్సరాలు ఎంత ఎదిగిపోయారు. మాటలు వచ్చేసాయి, మాట్లాడేస్తున్నారు, స్కూల్ జాయిన్ అయిపోయారు. ఒకప్పుడు నేను వెళ్ళేటప్పటికి మాటలు కూడా రావు వాళ్ళకి. అంటే వయస్సు ఎదుగుతూ ఉంది. వయస్సులో పిల్లలు ఎదుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి బిడ్డ అయినా సరే
5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అంతే ఉండి మాటలు రాలేదనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు బాగుంది, ఎదగట్లేదు, చక్కగా ఎత్తుకోవచ్చు, ముద్దులాడొచ్చు అనుకుంటారా? ఏమ్మా, బిడ్డ పుట్టారు మీకు, 5 సంవత్సరాలు అయిపోయింది, కానీ బిడ్డ ఎదగట్లేదు, మాటలు రావట్లేదు, అంతే ఉన్నాడు. సంతోషిస్తారా మీరు? ఎంతలే, ఎందుకు సంతోషించరు? బిడ్డలు ఎదిగితేనే పిల్లల తల్లిదండ్రులకు ఆనందం. ఎదగకపోతే ఆనందం కాదు, ఎదగకపోవడం రోగం, ఎదగడం ఆరోగ్యం. అవునా? మరి విశ్వాసంలో క్రైస్తవులు ఎదుగుతున్నారా? మరి దేవుడికి సంతోషంగా ఉందా? మరి ప్రపంచ క్రైస్తవులు విశ్వాసములో ఎదగకపోవడం వలన దేవుడికి సంతోషం లేదు. విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలగాలని బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తును నమ్ముకున్న మనం, యేసుక్రీస్తుని విశ్వసించిన మనం ఒకప్పుడు ఎందుకో నమ్ముకున్నాం. ఏమ్మా, ఒకప్పుడు ఏదో సమస్య పోవాలనో, ఏ కష్టం తీరిపోవాలనో, లేదా ఇంకేదో కారణంతో చర్చికి వచ్చాం. మంచిది. వచ్చిన తర్వాత చాలా మంది జీవితాలు దేవుడి కార్యాలు జరిగాయి. మంచిది. అక్కడితో ఆగిపోతామా? అక్కడితో ఆగిపోతామా? లేదు లేదు. నేను ప్రభువుని నమ్ముకున్నది నా పాప క్షమాపణ కోసం నమ్ముకున్నాను. ఎందుకంటే మనుషులందరికీ ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య పాపం. అది పోవాలంటే యేసు ప్రభు దగ్గరికే రావాలి, వేరే దారి లేదు ప్రపంచంలో ఎవరికైనా సరే. పాపం అనేటటువంటి సమస్య తొలగిపోవాలంటే, పాపాలు క్షమించబడాలంటే, నీతిమంతులు అవ్వాలంటే యేసు ప్రభు దగ్గర రావాలి. నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావంటే, నీతిమంతుడు అవడం కోసం నమ్ముకున్నాను అని చెప్పగలగాలి. నా పాపాలు క్షమించబడడానికి నేను ఆ ప్రభువుని నమ్ముకున్నాను. రక్షణ పొందటానికి, నా ఆత్మ రక్షించబడ్డానికి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని నీకు అర్థం అవ్వాలి. మొదట నీకు అర్థమైతే నువ్వు ఇతరులకు చెప్పగలవు. నీకు అర్థం కాకపోతే నువ్వు మాట్లాడలేవు ఎవరి దగ్గర కూడా. పాపం అనేది అంత భయంకరమైనది. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి చూస్తారా ఒకసారి? యోహాను పత్రిక, 1 యోహాను, ప్రకటన గ్రంథం ముందుంటుంది. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను యోధా పత్రిక, ఆ తర్వాత ప్రకటన ఉంటుంది. చూడండి, 1 యోహాను పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనంలో చూడండి. నేను చదివేస్తాను చూడండి, సమయం అవుతుంది కాబట్టి. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. చూడండి, చాలా మంది సమాజంలో ఏం చెప్పుకుంటారు చెప్పనా? నేను ఏ పాపం ఎరగనండి, నాకేం తెలియదండి, నేను మంచోడండి, నాకేం తెలియదండి అంటుంటారు చాలా మంది. పాపం తెలీదా? పాపం లేదా మనిషిలో? పాపం లేకపోతే పోలీస్ స్టేషన్లు ఎందుకు? పాపం లేకపోతే కోర్టులు ఎందుకు? పాపం లేకపోతే రోజు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పాపం లేకపోతే గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? పాపం లేకపోతే మోసాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు ఎవరు చేస్తున్నారు? మనుషులు గారా? గొడవలు జరగని ఊరు లేదా? మోసాలు జరగని ఊరు లేదా? అంటే మనుషుల పాపం లేదా? కోపం వస్తే నోటంబడి బుద్ధి మాటలు రావడం లేదా? అది పాపం కాదా? పాపం ఉంది. మనుష్య జీవితాల్లో పాపం ఉంది. ఆ పాపాన్ని తొలగించుకోకపోతే మరణించిన మరుక్షణమే ఘోరమైన శిక్ష ఉంది. మరలా మనుషుల జీవితాల్లో పాపం ఉంది, ఘోరమైన పాపం ఉన్నది. ఆ పాపాన్ని వదులుకోకపోతే, ఆ పాపాలు క్షమించబడకపోతే, పాపము నుండి విడుదల పొందకపోతే మరణించిన తర్వాత ఘోరమైన శిక్ష ఉంది. అలాగా అండి, మరి నేనేం చేయాలండి? ఆ యేసుప్రభుని నమ్ముకోవాలి. నీ పాపాలు తొలగించుకోవడం కోసం యేసుప్రభుని నమ్ముకోవాలి. పాపాలు క్షమించబడడం కోసం యేసుప్రభుని నమ్ముకోవాలి. నీ ఆత్మ రక్షించబడడం కోసం యేసుప్రభుని నమ్ముకోవాలి. యేసుప్రభుని నమ్ముకుంటే లాభాలు ఇవి. ఆ లాభాలా? అందుకు నమ్మాలా? నేనేదో మామూలుగా అని అనుకున్నారనుకోండి, మీకు యేసుప్రభు అర్థం కాలేదు. ఆ లాభాల కోసమా? ఏమంటే భూమి మీద సుఖ సంతోషాల కోసం యేసుప్రభు ఒక్కడిని నమ్ముకోవాలా? ఏం మిగిలిన దేవుళ్ళ దగ్గరికి నమ్ముకోవడానికి నమ్ముతున్నారు వాళ్ళందరూ? వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు? వాటి కోసమే కదా. అవునా కదా? బిడ్డ పుట్టడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే అందరు ఉన్నారా? మిగతా గుడులు గోపురాలకు వెళ్ళట్లేదా? ఫలానా ఆలయంకి నేను వెళ్ళానండి,
అలా ఫలానా స్వామి దర్శనం చేసుకున్నాను, నాకు బిడ్డ పుట్టాడని చెప్పట్లేదు ఎవరు? చూడట్లేదా మీరు? టీవీలో చూడట్లేదా? మరి వాళ్ళు యేసుప్రభు ఒకటేనా? మా వాడు తాగుడు అలవాటు అయిపోయాడండి, అందుకే చర్చికి తీసుకొచ్చాము, ప్రభు నమ్ముకుంటే మానుతాడని తెచ్చామండి, వాక్యం విన్నాడండి, మారిపోయాడండి, అందుకంటే నమ్ముకున్నామంటే సమాజంలో దేవుడు నమ్మని వారు తాగుడు మానట్లేదా? ఏమమ్మా, ఎంతమంది చూపించాలి నీకు? యేసుప్రభు నమ్మని వారిలో వ్యసనాలకు అలవాటు పడి మరలా బుద్ధి తెచ్చుకుని మారిన వారిని ఎంతమంది చూపించాలి నేను? ఉన్నారు. మరి ఏంటి యేసుప్రభు గొప్పతనం ఏంటి? అవి కాదు గొప్పతనం యేసుప్రభు అంటే, అవి మా యేసుప్రభుకి చాలా చిన్నవి. ఇంటి సమస్య తీర్చడం చాలా చిన్నది, కుటుంబ సమస్య తీర్చడం ప్రభువుకు చాలా చిన్నది, నీ రోగాన్ని తీసేయడం చాలా చిన్నది, నీ కుటుంబానికి కావలసినవి ఇవ్వడం చాలా చిన్న విషయాలు అవన్నీ. నీ ఆత్మను రక్షించడం చాలా పెద్ద సమస్యది, నీ పాపాలు తీయడానికి చాలా పెద్ద సమస్యది. దానికోసం యేసుప్రభు వచ్చి చనిపోయాడు. యేసుప్రభు వచ్చి చనిపోయింది దేనికండి? మన పాపాలు తీయడానికే కాదా? మరి ఎందుకు మనం దాని గురించి ఆలోచించట్లేదు? ఆయన ఎంత మంచివాడో చూద్దాం ఒకసారి. యేసుప్రభు అటువంటి వారంట, ప్రపంచంలో దేవుళ్ళు అని పిలువబడిన వారిలో ఎవ్వరికి యేసుప్రభుకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఎవరికి లేదు. యేసుప్రభు యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎటువంటి వాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరిపోకుండా ప్రత్యేకంగా జీవించాడు. అంటే ఆయన జీవితంలో ఏమి లేదు? పాపం లేదు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, హెబ్రీ తర్వాత ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ, యాకోబు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చెయ్యలేదు. యేసుప్రభు వారు పరిశుద్ధుడు, నీతిమంతుడు. యేసుప్రభు వారి యొక్క స్వభావం పవిత్రమైనది. యేసుప్రభు వారి యొక్క వ్యక్తిత్వం నిర్దోషమైనది, పరిశుద్ధుడు. ఒక వ్యక్తి పాపాలు తీయాలంటే ఎలాంటి వాడు తీయగలడు చెప్పండి? పాపం లేనివాడే మన పాపాలు తీయగలడు. ఇప్పుడు చదువు లేనివారు నా దగ్గరికి వచ్చారనుకోండి, చదువు వాళ్ళకి నేర్పించాలంటే నాకు ముందు ఏమొచ్చి ఉండాలి? నాకు చదువు వచ్చి ఉండాలి కదా. నాకు చదువు వస్తేనే చదువు లేని వారికి ఏం చేయగలను? నేను చదువు నేర్పగలను. నాకే చదువు రాదనుకోండి, నేను ఎలా నేర్పిస్తాను? నేను డాక్టర్ని అనుకోండి, కాసేపు వైద్యం చేయాలంటే నాకేం రావాలి? వైద్యం రావాలి. ఒక రోగిని బాగు చేయాలంటే వైద్యం వచ్చిన వాడు బాగు చేయగలడా? వైద్యం రానివాడు చేయగలడా? వైద్యం తెలియాలి ఆయనకి. అర్థమవుతుంది కదా? అలాగే పాపముతో ఉన్నవాడిని పవిత్రుడుగా చేయాలంటే అది ఎవరు చేయగలరు? మరలా పాపంలో ఉన్నవాడు చేయగలడా? అవుద్దది? మనము నమ్ముకున్న దేవుడు పాపము చెయ్యనివాడు, పవిత్రుడు. మనలాంటి శరీరమే ధరించాడు, మనలాంటి ఆకలి ఆయనకి కూడా వేసింది, మనలాగా ఆయనకి దాహము వచ్చింది, మనలాగా ఆయనకి ఆయాసం, అలుపు వచ్చాయి. మనలాంటి శరీరమే, పాపాలు చేయడానికి అనుకూలమైన శరీరం ఇది. ఎలాంటి శరీరం ఇది? పాపాలు చేయడానికి అనుకూలమైన శరీరం. పాపం చెయ్యమని చెబుతుంది మనకిది. అలాంటి శరీరాన్ని యేసుప్రభు ధరించి పాపం చేయలేదు, పాపానికి లొంగలేదు, ఏ తప్పు చేయలేదు. నీతిగా జీవించి సమాజాన్ని రక్షించటం కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే ఏం చెప్పాలి? పాపులను రక్షించుటకు. యేసుక్రీస్తు వచ్చిన వాక్యము నమ్మదగినది, నశించిన వారిని వెదకి రక్షించుట కొరకు యేసుప్రభు భూమి మీదకి
వచ్చారని వాక్యం సెలవిస్తుంది. రక్షణ అంటే శరీరానికి సంబంధించిన రక్షణ కాదు. రక్షణ అంటే ఆత్మకు సంబంధించింది. రక్షణ అనే ఆశీర్వాదం కంటికి కనిపించదు. రక్షణ అనే ఆశీర్వాదం కళ్ళకి కనిపించదు. శరీరానికి సంబంధించిన ఆశీర్వాదం కళ్ళకి కనిపిస్తుంది. రక్షణ ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం కళ్ళకి కనిపించదు. ఈ సమాజానికి అర్థం కాదు. మనందరికీ బాగా తెలుసు. గతసారి కూడా మీకు చెప్పినట్లున్నాను, లాజరు ధనవంతుడు. గతసారి చెప్పినట్లున్నాను, లాజరు ధనవంతుడు. సమాజానికి ఎవరు ఆశీర్వాదం పొందిన వారని అనిపిస్తుందండి? లాజరు ధనవంతుడు స్టోరీ తెలుసు కదా మనకి. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంటుంది, రాయబడి ఉంటుంది. అక్కడ అధ్యాయం రాయబడి ఉంది. లాజరు ధనవంతుడు. ధనవంతుడు ఎలా ఉన్నాడు? ఆయన ప్రతిరోజు ఓదారంగు వస్త్రములు ధరించుకొని సుఖపడుచు సంతోషంగా ఉన్నాడంట. ధనవంతులు ఎలా ఉంటారు? భూమి మీద సంతోషంగా ఉంటారా, బాధపడుతుంటారా? సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఆ ధనవంతుడు, బైబిల్లో ఆ ధనవంతుడు చాలా సంతోషంగా ఉన్నాడంట. అప్పుడు సమాజం ఏమనుకుంటుంది అతను చూసి? ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత బాగా ఆశీర్వదించాడు, చక్కటి భార్య, బిడ్డలు, మంచి భవంతులో ఉన్నాడు, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాడు, మంచి ఆహారం తింటున్నాడు. ఏం ఆశీర్వాదం, ఏం ఆశీర్వాదం, దేవుడు అతన్నే ఆశీర్వదించాడు అనుకుంటారా లేదా? చూద్దాం ఒకసారి, తీయండి. లోకాసు వార్త 16వ అధ్యాయం. లోకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, నేను చదివేస్తాను, ఎక్కువ ఉంది కాబట్టి నేను చదువుతాను. లోకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి. ధనవంతుడొకడుండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతి దినము ఎలా సుఖపడుతున్నాడటండి? బహుగా సుఖపడుతున్నాడటండి. సుఖపడేవాడే గొప్పోడు అనుకుంటారు చాలా మంది. నాకు ఒకటి గుర్తొస్తుంది, చెప్పాలి మీకు. 3 కొడుకులు ఉన్నారట ఒక తండ్రికి. ఈ 3 కొడుకులు సెటిల్ అయిపోయారట, మంచి ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. 3 కొడుకులు చదివించడానికి ఈయన కాయా కష్టం చేసి, పొలం పని చేసి బాగా ఎలా తయారైపోయాడంట? గట్టిగా తయారయ్యాడు. అంటే పొలం పని చేసేవాళ్ళు, కూలీ నాలి చేసేవారు ఎలా ఉంటారంటే చూడడానికి ఆకారం అందంగా లేకపోయినా శరీరం ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది కదండి. వ్యసనాలు లేకపోతే. కష్టపడే వాళ్ళకున్న పెద్ద దరిద్రం ఏంటంటే వ్యసనాలే. అవి లేకపోతే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అంతే, ఆరోగ్యంగా ఉన్నాడటండి. 3 ఉద్యోగం వచ్చిందండి. నాన్న నువ్వు మరి పని చేయకు, నువ్వు ఇంట్లో వెళ్ళి కూర్చో అని చెప్పాడు. సంవత్సరం అయ్యేసరికి షుగరు, బీపీ, దరిద్రాలు అన్నీ వచ్చాయి ఆయనకి. అంటే ఏది ఆశీర్వాదం? ఇంట్లో కూర్చోడమా? ఏమర్థమైంది జనాలకి? ఇక్కడ చూడండి, ప్రతిదినం ఎలా ఉన్నాడట ఇతను? సుఖపడుచు, బహుగా సుఖపడుచు, సంతోషంగా ఉన్నాడు. ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఇంకా చదువుదాం. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు చూడండి, కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. 2 కనపడుతున్నాయి ఇక్కడ. ఒక పక్క ధనవంతుడు, ఆ ధనవంతుడు పై భవంతిలో ఉంటే అలాగా ఇంటి ముందు కింద ఆ దారిలో అక్కడ ఉన్నాడు లాజరు. కొంచెం ఊహించుకోండి, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. పై భవంతిలో ధనవంతుడు చక్కగా పెద్ద టేబుల్ వేసుకుని భార్య, బిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరితో కలిసి కూర్చుని చక్కగా మంచి రుచికరమైన ఆహారం తింటున్నాడు ప్రతిరోజు. అక్కడి నుంచి అలా కిందకు వస్తే అతని ఇంటి వాకిట రోడ్డు అవతల ఉన్నాడు లాజరు. లాజర్ పరిస్థితి ఎలా ఉంది? అతను కురుపులతో ఉన్నాడంట. చూసారా, మంచి వస్త్రాలు లేవు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై అన్నాడు. కురుపులతో నిండిన వాడై అంటే అర్థం ఏంటి? శరీరం అంతా ఏమైపోయింది? పాడైపోయింది. చూడ్డానికి అందంగా లేడు. కురుపులు నిండిపోయి ఉంటే కుక్కలు వచ్చాయి, ఊర కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి? అవి కురుపుల్ని నాకుతున్నాయి. ఎంత అసహ్యంగా ఉందండి ఇది.
వాంతి వచ్చేస్తుంది కదా ఆలోచిస్తుంటేనే, అసహ్యంగా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఇది బైబిల్‌లో ఉంది కాబట్టి నేను అడిగితే మీరు సమాధానం చెప్పేస్తారు. ఇది బైబిల్‌లో ఉందన్న సంగతి మీకు తెలియకుండా మీ కళ్ళ ముందు ఎలాంటి దృశ్యం కనపడితే ఎవరికి ఆశీర్వాదం ఉందని అనుకుంటారు చెప్పండి? చెప్పండి ధైర్యంగా. ఎవరికి ఆశీర్వాదం ఉందనుకుంటారు? ధనవంతుడిదే ఆశీర్వాదం. ఎవడు శపించబడ్డాడని అనుకుంటారు చెప్పండి? లాజరుది. అదే కదా మన జ్ఞానం. అంతేనా? అదేనా? శరీర సంబంధమైనవి ఆశీర్వాదాలు కనపడతాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కళ్ళకు కనిపించవు. లాజరు ఏ రోజైనా ప్రభువా వాడిని ఆశీర్వదించావు, నన్ను కురుపులతో ఉంచావు అని దూషించినట్లుగా బైబిల్లో ఉందా? మనమైతే చిన్న కష్టం వస్తే ఇక తిట్లే. దేవుణ్ణి తిట్టేవారు ఎవరున్నారు ఇక్కడ? చేతులు ఎత్తకండి, చేతులు ఎత్తకండి, ఆలోచించుకోండి మీరు. చిన్న జ్వరం వస్తే దేవుణ్ణి తిట్టేయడం, పాస్టర్ని తిట్టేయడం. పాస్టర్ ప్రార్థన చేయడానికి రాలేదు మా ఇంటికి. మా చర్చిలో ఒక ముసలావిడ ఉంది. ఆవిడకి అనారోగ్యం వచ్చి ఇంట్లో పడుకొని ఉంది. మాకు తెలియదు ఆవిడకి అనారోగ్యం వచ్చిందని, మాకెవరూ చెప్పలేదు, ఈయన వెళ్ళలేదు. ఈయనంటే మా నాన్నగారు. ఆవిడ అక్కడ ఫీల్ అయిపోతుంది. అక్కడ ఎవరి మీద ఫీల్ అయిపోతుంది? పాస్టర్ గారి మీద. పాస్టర్ గారి మీద నువ్వు కోపం అయిపోయావంటే వేరే సంగతి. ఇంకెవరి మీద కోపం వచ్చేస్తుంది ఆవిడికి? దేవుడి మీద. నడలేకపోతున్నాను ఆయన, అడుగు తీసి అడుగైపోతున్నాను ఆయన, ఏంటనైనా నాకు కష్టం, దేవుడు నమ్ముకుని నాకు ఏం లాభం ఆయన అంటుంది. రోగాలు రావా ఎవరికి? జ్వరం రాకూడదా క్రైస్తవుడికి? జలుబు రాకూడదా క్రైస్తవుడికి? తలనొప్పి రాకూడదా క్రైస్తవుడికి? మొత్తం అన్ని సుఖాలే ఉండాలా నీకు? కష్టం వస్తే కదా సుఖం విలువ తెలుస్తుంది. ఆకలి లేకుందని చెప్పాల్సింది మరలా. ఆకలి లేకపోతే తిండే ఉండదు కదా, గోల. అది మరి కావాలి మనకి. ఎందుకంటే రోజు తినాలి కదా, తినడంలో ఎంజాయ్ చేయాలి. ఆదివారం అందులో స్పెషల్గా వండుతారు, అంతేనా? కక్క ముక్క తినకపోతే సంతోషం మనకు ఉండదు. ఆకలి లేకుండా చేసే ప్రభుని అడుగుతారండి మీరు? ఏంటండి క్రైస్తవులకి ఏమర్థమైంది? చిన్న కష్టం వస్తే దేవుడి మీద రగిలిపోతావా నువ్వు? బాధను సహించలేవా? భూమి మీద సహించడం నీకు నేను నేర్చుకోవా? లాజర్ని చూడు, అన్ని కష్టాలు ఉన్నాయా? శరీరం అంతా కురుపులతో ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉంటే అతను తిని మిగిలిపోయినటువంటి వాటిని అతను పడేస్తూ ఉంటే, ఏంటి నీకు బ్రతుకు? నన్ను దేవుడు కరుణించలేదా? నన్ను శపించాడా? నా బ్రతుకేంటి అని లాజరు బాధపడినట్లు అక్కడ లేదు. ఎందుకో చెప్పనా? శరీరము నిష్ప్రయోజనమని లాజరుకు బాగా తెలుసు. మరలా శరీరము నిష్ప్రయోజనము, అది మట్టిలో కలిసిపోతుంది, నా ఆత్మ ఆ సన్నిధికి వెళ్ళిపోతుందని విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం ఉండదు! ఎంత గొప్ప విశ్వాసం! విశ్వాసములో లాజరు అంత ఎత్తులో ఉన్నాడు, కానీ చూడటానికి ఎత్తులో ధనవంతుడు కనపడుతున్నాడు. కానీ దేవునికి ఎవరిని చూస్తే సంతోషంగా ఉంది? లాజర్ని చూస్తే సంతోషంగా ఉంది. లాజర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా లాజరు, నువ్వు నమ్ముకున్నది ఆ దేవుడినే, ఆ ధనవంతుడు నమ్ముకున్నది ఆ దేవుడినే. నువ్వు ఇశ్రాయేలీయుడివే, ఆయన ఇశ్రాయేలీయుడే. కానీ ఏంటయ్యా నీకు బాధ? నీ దేవుడిని ఆశీర్వదించలేదా? నీ దేవుడిని కనికరించలేదా? నీ దేవుడు నీ శరీరానికి ఉన్న రోగం తీయలేదా? నీ దేవుడికి ఆహారం కూడా పెట్టట్లేదు, వాడు తిని మిగిలేసింది నువ్వు తింటున్నావు. నీ దేవుడు నీకు వస్త్రాలు కూడా ఇవ్వలేదు, నీ దేహంలో కురుపుల్ని కూడా తగ్గించలేదు. ఏం బ్రతకయ్యా నీది? అంటే దేవుడు నీకు ఒకలాగా, ఆయనకు ఒకలాగా, ఏంటయ్యా దేవుడికి తేడాలు అని ఎవరైనా అంటే లాజరు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? వెర్రివాడా, ఆశీర్వాదం అంటే నువ్వు అనుకునేది కాదు, నాకు లోపల ఉందది, నీకు తెలియదు, నీకు అది అర్థం కాదు, చనిపోయిన తర్వాత అర్థమవుతుంది నీకు అని అంటాడు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు పిక్చర్ ఎలా మారిపోయిందో తెలుసా? దృశ్యం. లాజరు పైన ఉన్నాడు, సీన్ రివర్స్ అయిపోయింది. లాజరు పైన ఉన్నాడు, ధనవంతుడు పాతాళములో వేదన పడుతూ బాధపడుతూ ఒక్క నీటి చుక్క కొరకు కక్కుర్తి పడుతున్నాడు.
ఏమన్నాడు చెప్పనా? చదవండి ఇంటికెళ్ళి. అదిగో ఆ లాజర్ని పంపించవా అబ్రహాము, తండ్రివైన అబ్రహామా, ఆ లాజర్ని ఒకసారి అతనికి పంపించవా. భూమి మీద ఉన్నప్పుడు నేను తిన్నది మిగిలింది అతనికి పెట్టాను. ఏదో పెట్టాను కదా, నా ఇంటి ముందే ఉంచుకొని ఇచ్చాను. ఎందుకురా కురుపులోడు నా ఇంటి ముందు అని తీసేయండి అని నేను అనలేదు. నేను తినగా మిగిలింది అక్కడ పెట్టాను. నా ఇంటి ముందే ఉన్నాడు, నా ఇంటి ముందే బ్రతికాడు, నేను తిన్నది తిని బ్రతికాడు. ఇప్పుడు నాకు ఇక్కడ కష్టంగా ఉంది. భూమి మీద నేను చేసినటువంటి ఆ చిన్న సహాయానికి కృతజ్ఞతగా ఒక చిటికెన వేలుతో నీటి చుక్కని తీసుకొచ్చి నా నోట్లో వెయ్యడానికి పంపించవా దయచేసి, ఆ లాజర్ని పంపించవా ఒకసారి అని అడుగుతున్నాడు. చూడండి, చూస్తారా ఒకసారి ఏమంటున్నాడు? చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కేకలేసాడంట, అరిచాడంట. ఏమని చెప్పనా? ఆ లాజర్ని దయచేసి పంపించవా. లాజర్నే ఎందుకండి పంపమంటున్నాడు? అక్కడ చాలా మంది ఉంటారు కదా, అంటే పరదేశంలో చనిపోయిన తర్వాత పరదేశంలో చాలా మంది భక్తులు ఉంటారు కదా, ఆ లాజర్ని ఎందుకు పంపమంటున్నాడు? ఎందుకంటే ఆ లాజరు ఎంతో కొంత నా వల్ల మేలు పొందాడు అని అనుకుంటున్నాడు ఇతను. నీటి చుక్కతో దాహం తీరుతుందా? ఏమో మీకు దాహం వేస్తుందమ్మ, కొంచెం నీళ్ళు ఇమ్మని అడిగాను అనుకోండి, మీరేం చేస్తారు నాకు? అంటే పల్లెటూరులోన ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి మన ఇంటి దగ్గరికి వచ్చి, అమ్మ దాహం వేస్తుంది తల్లి కొంచెం నీళ్ళు ఇమ్మంటే ఎంత నీళ్ళు ఇస్తారమ్మా మీరు? చెంబుతో ఇస్తారు కదమ్మా, చెంబుతో. దాహం వేస్తుంది నాయన, రానాయన అని చెప్పి నీరు ముంచి నోట్లేస్తారా? అంటే పాతాళంలో నీకు గ్లాసు నీళ్ళు కూడా దొరకవు, చుక్క నీరు కూడా దొరకదు. అది అందుకే గ్లాసులు దొరకదు కాబట్టి చుక్క అడిగాడు. గ్లాసులు నీళ్లు కూడా దొరకవు కాబట్టి ఏమడిగాడు? ఒక చుక్క ఇవా అని. అక్కడ నీళ్ళు ఉంటాయి అనకండి, అక్కడ భాష మనకు అర్థం కాదు. అంటే ఒక చుక్కడు నీళ్ళిచ్చే కనికరం కూడా అక్కడ ఉండదు. కనికరం ఎక్కడ? భూమి మీద. అప్పుడు అబ్రహాముని అడిగితే అబ్రహాము, అయ్యో పాపం ధనవంతుడు లాజరు ఎంత బాధపడుతున్నాడయ్యా, ఒక్కసారి ఒకటికి వెళ్ళి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వయ్యా అని అడిగాడా? చెప్పాడా? అబ్రహాం ఏమంటున్నారు? చదువమ్మా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునము. ఇప్పుడైతే ఇక్కడ వాడు నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. తర్వాత వచనం, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు చదవమ్మా, మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది. ఏమన్నాడు అబ్రహాం గారు? మేము అక్కడికి రాలేము, మీరు ఎక్కడికి రాలేరు. ఒకవేళ మేము మనుషులం కాబట్టి ఏ పొరపాటున మనసు కరిగిపోయి మేము అక్కడికి వచ్చేస్తామేమో అని దేవుడు మధ్యలో ఏం పెట్టాడట? మహా అగాధం. ఒకవేళ దాటితే అగాధంలో పడాల్సిందే. దాటితే ఏమైపోతారు? అగాధంలో పడిపోవాల్సిందే. దయచేసి మా బుర్ర తినేవద్దు అని చెప్పాడు అక్కడ అబ్రహాం. చూసారా?
యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? పరలోకం వెళ్ళడానికి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? పాపాలు క్షమించబడ్డానికి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? రక్షింపబడ్డానికి, ఆత్మ రక్షించబడ్డానికి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? శాశ్వత కాలం పరలోకములో సంతోషం అనుభవించడానికి, నరకానికి పోకుండా తప్పించబడడానికి. చనిపోయిన తర్వాత కనికరం అనేది ఉండదండి. కనికరము గల దేవుడు కఠినుడైపోతాడు. కరుణామయుడు అంట కదా దేవుడిని మనం. దేవుడికి ఏం పేరు పెడతాం మనం? సినిమా కూడా చేశారు, కరుణామయుడు. నేను చిన్నప్పుడు ఒక సినిమా వీధుల్లో వేసేవారు, కరుణామయుడని. యేసుప్రభు వారి జీవితం గురించి. కరుణామయుడు కఠినామయుడు అయిపోతాడు నువ్వు చనిపోయిన తర్వాత. నీకు కనికరమే చూపడు. మొదటిసారి వచ్చేటప్పుడు కరుణామయుడిగా వచ్చాడు ఆయన. నువ్వు చనిపోయిన తర్వాత కరుణామయుడిగా కనిపించడు. అతి కఠినమైన తీర్పు విధిస్తాడు. అప్పుడు ధనవంతుడికి అర్థమైపోయింది, అంటే నాకు నీటి చుక్క కూడా దొరకదు. అప్పుడు మరొక రిక్వెస్ట్, మరొక అభ్యర్థన బ్రతిమాలుతున్నాడు. ఏమని? అబ్రహామా, భూమి మీద నాకు 5 బ్రదర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి భూమి దానికి? 5 సహోదరులు. వాళ్ళు కూడా నాలాంటి దౌర్భాగ్యులే. నేను సంపాదించినట్టు మా తాతల నుంచి సంపాదించిన ఆస్తుల్ని తేరగా తిని, రోజు తిని తాగి సుఖించడం. వాళ్ళు నాలాంటి వాళ్ళే. వాళ్ళు కూడా చచ్చిపోతే ఇక్కడికే వాళ్ళు వస్తారు. వాళ్ళు చచ్చిపోతే ఇక్కడికే వస్తారు. వారు ఇక్కడికి రాకూడదంటే ఆ లాజర్ని భూమి మీదకి పంపించు. ఆ లాజర్ని పంపించు. లాజర్ వెళ్ళి చెబుతాడు, నా తమ్ముళ్ళకి చెబుతాడు, ఒరే మారనరా, మారకపోతే నరకానికి పోతారా, మీ అన్నయ్య నరకానికి వెళ్ళిపోయాడు రా, నేను చూశాను అక్కడ, మీరు మారండి అని లాజర్ వెళ్ళి చెబితే వాళ్ళు నమ్ముతారు. దయచేసి లాజర్ని ఒకసారి పంపించు అని అడుక్కుంటున్నాడు. భూమి మీద ధనవంతుడిగా ఉన్నప్పుడు ఈ ఇంటి దగ్గరికి అడుక్కున్న వాళ్ళు వచ్చేవారు చాలా మంది. పడేసేవాడు అంతే. మరి చనిపోయిన తర్వాత అడుక్కుంటున్నాడు, నీటి చుక్క దొరకలేదు. కనీసం నా తమ్ముడిని రక్షించటానికి ఆ లాజర్ని పంపించేవానంటే అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అలాగా, సరే పంపిస్తా అన్నాడా? చూడండి ఒకసారి. ఆ 27. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను ఎంత బాధపడ్డాడు. అప్పుడు చూడండి అబ్రహాము, అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అక్కడాగమ్మ అతనితో చెప్పగా. 30 తర్వాత చదువుదు కానీ చూసారా, అది కూడా నెరవేరలేదు. అరే నేనేమడిగాను? నా కోసం అడిగానా? నా తమ్ముళ్ళు వాళ్ళు రక్షించబడాలి. దేవుడు కోరుకుంటూ కూడా అదే కదా, దేవుడు కోరుకునేది కూడా అదే కదా. అందుకే కదా ఆ లాజర్ని పంపితే వాళ్ళు మారుతారు అంటే. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? కుదరదు. మరి నా తమ్ముళ్ళు ఎలా రక్షించబడతారు? అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు. మోషే అంటే అర్థమేంటి చెప్పనా? ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండాలు మోషే రాశాడు. అవి ఉన్నాయి భూమి మీద రాయబడి. ప్రవక్తలు అంటే ప్రవక్తల గ్రంథాలు భూమి మీద ఉన్నాయి. అంటే దేవుని సేవకులు భూమి మీద ఉన్నారు, వారు చెప్పేది విని రక్షించబడాలి. అర్థమవుతుందా తల్లి? ముగించేస్తాను 5 నిమిషాల్లో. దేవుని ప్రవక్తలు, దేవుని సేవకులు భూమి మీద ఉన్నారు, వారు చెప్పింది విని మనిషి మారాలి. అయితే లాజరు వెళ్ళడానికి అవ్వదు. అప్పుడు చూడండి ఏమంటున్నాడు ధనవంతుడు, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. చూసారా, అబ్రహామా దయచేసి అలా అనకండి. ఇక్కడ చనిపోయినవాడు వెళితే భూమి మీద వాడు వింటాడు. ఎందుకు చనిపోయిన వాడు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నాడు అతను? ఒకసారి ఆలోచిద్దాం.
చనిపోయిన వాడే బతికొచ్చి చెప్పాలని ధనవంతుడు ఎందుకు అనుకుంటున్నాడు? లాజరే మరలా బ్రతికి వెళ్ళి తన తమ్ముళ్లకు చెప్పాలని ధనవంతుడు ఎందుకు అనుకుంటున్నాడు? అంటే బ్రతికున్నోళ్ళు చెబితే బ్రతికున్న వాళ్ళు వినరు. ఇప్పుడు నేను బ్రతుకున్నాను కదండి, నేను చెప్తాను కదా, వింటున్నారా మీరు? ఎంతమంది నిద్రపోతున్నారు? కొన్ని చచ్చినోడు చెప్తే వింటారా? పారిపోతారు దెయ్యం అనుకొని. పాస్టర్ చచ్చిపోయి వచ్చాడు ఆ చర్చిలోకి, జయపురం చర్చిలోకి ఎవడో చచ్చిపోయి వచ్చాడు, చచ్చినోడు వచ్చాడు, ఆ చర్చిలో దెయ్యం ఉంది వెళ్ళకండి అని చెప్తారు. అంతేనా? బతికున్న వాళ్ళు చెప్తే వినరు, చచ్చిన వాళ్ళు చెప్తే దెయ్యం అంటారు. మరి ఎవరు చెప్పాలి వచ్చి? రెండిట్లో ఏది బెస్ట్? చచ్చిన వాడు మీ ఇంటికి వచ్చి, అమ్మ నీ పేరేం తల్లి? అమ్మ సావిత్రమ్మ. సావిత్రమ్మ నిద్రపోతుంది ఇంట్లోన, తలుపు ఎవరైనా కొట్టారనుకో, చనిపోయిన ఎవరు, అమ్మ సావిత్రమ్మ నేనమ్మ ఫలానా అనగానే తలుపు తీస్తాము నువ్వు? చచ్చినోడు వస్తే మరలేదు, అమ్మా వాక్యం చెప్తానమ్మా సావిత్రమ్మ, దానికి దండ బాబు. పొరపాటున పగలొచ్చావు, రాత్రి అసలు రాకని చెప్పేస్తావు. పాస్టర్ గారిని పిలిపించి ఇంట్లో ప్రార్థన పెట్టేస్తుంది, దెయ్యం వస్తుందని చెప్పి. అంతేనా? చచ్చిన వాళ్ళు చెప్తే వినం. మరి చచ్చిన వాళ్ళు చెబితే మంచిదా, బ్రతికున్న వాళ్ళు వచ్చి చెబితే మంచిదా చెప్పండి? బ్రతికున్న చెప్తే మంచిది. అందుకే అబ్రహాం అంటాడు, బ్రతికున్న వారు చెబితే మారని వారు చనిపోయిన వారు వెళ్ళి చెప్పినా మారరు అంటాడు. చూడండి అక్కడ, చదువమ్మ లాస్ట్ వచనం. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను నేను. చూసారా, చచ్చిపోయిన తర్వాత దేవుణ్ణి ఎందుకు నమ్మాలో అర్థమైంది, బ్రతికున్నప్పుడు దేవుణ్ణి ఎందుకు నమ్మాలో అర్థం కాలేదు. దయచేసి సోదర సోదరిమణులారా ఆలోచించండి. బ్రతికున్నప్పుడు శరీరం కోసం దేవుణ్ణి నమ్ముకుంటే చచ్చిన తర్వాత నీ ఆత్మకు రక్షణ లేదు. బ్రతికున్నప్పుడు నీ ఆత్మ కొరకు దేవుణ్ణి నమ్ముకుంటే చనిపోయిన తర్వాత నీ ఆత్మ సుఖ సంతోషాలతో ఉంటుంది. అందుకే పౌలు గారు అన్నారు ఫిలిప్పీ పత్రిక 1:21, నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తు, చావైతే లాభం. ఎందుకంటే నేను పరదేశకి వెళ్ళిపోతాను కదా, నేను నరకానికి వెళ్ళను కదా. ప్రపంచంలో ఒకే ఒక్కడ మాట చెప్పగలిగాడు, చనిపోతే లాభమని. అంతవరకు ఎవరు చెప్పలేదు, ఒక్కడు చెప్పాడు, ఆయనే అపోస్తలుడైన పౌలు గారు చెప్పగలిగారు. ఎలా చెప్పగలిగాడు? తనకు అర్థమైంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, నీ విశ్వాసంలో నువ్వు ఎదిగితే, నువ్వు పాపం చేయకుండా నీతిగా జీవిస్తూ ఉన్నట్లయితే, నువ్వు సంఘానికి క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తూ ఉన్నట్లయితే, నీ జీవితంలో ఉన్నటువంటి చెడులన్నింటినీ వదులుకొని పవిత్ర జీవితం నువ్వు గడుపుతున్నట్లయితే నువ్వు చనిపోగానే నువ్వు గొప్ప లాభాన్ని పొందుతావు. క్రైస్తవుడు ఎందుకు అయ్యావనంటే, నేను పరలోకం పొందడం కోసం నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పాలి. నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావంటే, నేను రక్షణ పొందటం కోసం యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పాలి. నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావనంటే, నా పాపాలు క్షమించబడ్డానికి, పరలోకం పొందటానికి, ఆత్మ రక్షించబడ్డానికి ప్రభువుని నమ్ముకున్నాను. ఒకప్పుడు నేను చిన్నపిల్లలాగా ఆశీర్వాదాల కోసం ప్రభువుని నమ్ముకున్నానని అప్పుడు అనుకునేదాన్ని, అప్పుడు అనుకునేవాడిని. అప్పుడు నా విశ్వాసం ఎదగలేదు కాబట్టి అప్పుడు అలాగే అనుకున్నాను. ఇప్పుడు నేను అలా అనను అని ఆలోచించుకోవాలి. ఓకే, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన, పవిత్రమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవ. ఈ శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ శాశ్వతము. ఆత్మరక్షణ కొరకు, ఆత్మను రక్షించుట కొరకు మీ ప్రియ కుమారుని లోకానికి పంపించారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కుమారుడు మా అందరి పాప ప్రక్షాళన కొరకు ఆ కల్వరి సిలువలో తన పవిత్ర రక్తాన్ని కార్చి తన దేహాన్ని సిలువకు అప్పగించాడు దేవా. ఆయన చేసిన త్యాగము మరువలేనిది. ఆ త్యాగమే మా పాపాలను ప్రక్షాళించింది. ఆ త్యాగమే మా ఆత్మలను రక్షించింది. ఆ త్యాగమును బట్టే ప్రభువా మేము పవిత్రులుగా చేయబడి పరలోకానికి హక్కుదారులుగా మార్చబడ్డాం దేవా. మీరు చేసినటువంటి గొప్ప సిలువ యాగమును బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మీ బిడ్డల వినికిడిలో ప్రకటింపబడిన మాటలు అందరి హృదయాలను ఆలోచింప చేయించి నడిపించమని, మీ బిడ్డలందరి విశ్వాసములో వృద్ధి కలగజేయమని వేడుకుంటూ
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.